హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి యమున అండి. మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంక ఈ వీడియో వచ్చేసరికి అయితే మా పాపకి అయితే 3rd మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఫోటోషూట్ అయితే చేద్దామని అనుకున్నాము. అండ్ ఇంకా సింపుల్గా అయితే చేద్దామని చెప్పేసి ఇంకా టైం థీమ్ అయితే అనుకున్నాము. టైమింగ్ మనకి టైం చాలా విలువ కదా, అందుకే చెప్పేసి ఇంకా థీమ్ అయితే అనుకొని ఇంకా టైం అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి బిర్యానీ బేషన్స్ మూతలు అవి ఉంటాయి కదా, ఆ మూతతోనైతే ఫస్ట్ అయితే ఒక పెద్ద సర్కిల్ లాగా అయితే గీసుకోవాలి. ఇంకా సర్కిల్ అయితే బియ్యంతోనైతే ఫిల్ప్ చేసి ఇంకా సర్కిల్ అయితే బియ్యంతో అయితే గీస్తారండి. ఇంకా బియ్యంతో గీసిన తర్వాత పక్కన చిన్న చిన్న సర్కిల్స్ వేయాలని చెప్పేసి నేను ఫస్ట్ అయితే చిన్న ప్లేట్తోనైతే వేసాను. చిన్న ప్లేట్తో వేస్తే ఏమైందంటే నాకు 9 సర్కిల్స్ వచ్చాయని చెప్పేసి ఇంకా ప్లేట్ తీసేసి చేతితో అంచనా ప్రకారంగా 12 సర్కిల్స్ అయితే గీసి ఇంక తర్వాత అయితే దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. అండ్ నాకు అందులోని మా ఆడపడుచు అయితే చాలా హెల్ప్ చేసింది. నేను ఒకదాన్ని అయితే చేయలేనేమో. ఇంకా మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా అలా నీట్గా టైం లాగా రెడీ చేశానండి. అంటే సన్ఫ్లవర్ లాగా వచ్చి ఇంకా మధ్యలో టైం సింబల్ ఒకటి వస్తుంది అంతే. ఇంకా తర్వాత అయితే 1 2 అనేది నేనైతే కందిపప్పుతో అయితే పెట్టుకున్నాను. మీరు జీడిపప్పు, కిస్మిస్ ఇంక దేంతోనైనా పెట్టుకోవచ్చు. ఇంకా నా దగ్గర అవైలబుల్గా లేవని చెప్పేసి ఇంకా నేనైతే కందిపప్పుతో అయితే పెట్టాను. ఇంక కందిపప్పుతో పెట్టడం ప్రాబ్లం ఏంటొచ్చిందంటే ఇంకా నేనైతే మంచం మీద అయితే చేస్తున్నాను. కిందన ఎందుకంటే మా పిల్లలు అలా ఆడుకొని కిందన మొత్తం పాడు చేసేస్తున్నారని నేను మంచం మీద చేస్తున్నాను. మంచం మీద చేయడం వల్ల ఏంటవుతుందంటే కూర్చొని చేయడం వల్ల మంచం కదులుతుంది కాబట్టి దానిపైన లెటర్స్ అవి కూడా కొంచెం కదిలిపోయేవి. ఇంకా అందుకే ఇంకా పెడుతుంటే నీట్గా ఉండట్లేదని ఒక్కొక్క కందిపప్పు తీసి ఒక్కొక్కటి పెట్టాల్సి అయితే వచ్చింది. ఇంకొకటి పెట్టడం వల్ల 1 అవర్లో అవుతుంది అనుకున్న పని అయితే 2.5 అవర్స్ అయితే పట్టేసింది. ఇంకా అప్పటి వరకు మా పాప కూడా నీట్గా పడుకున్నదండి. పడుకునేసరికి ఇంకా మేము అంతవరకు మొత్తం డెకరేషన్ అదంతా కూడా నీట్గా కంప్లీట్ చేస్తాము. ఇంకా నాకు అందులోనైతే మా ఆడపడుచు బాగా హెల్ప్ చేసింది. హెల్ప్ చేయడం వల్ల ఇంకా బాగా అయితే కంప్లీట్ చేస్తాం. ఇంకా పాపను కూడా నిద్ర లెగిసిపోయిన తర్వాత ఇంకా నీట్గా పాపను రెడీ చేసిన తర్వాత ఇంకా ఫోటోషూట్కి అయితే రెడీ చేసి ఇంకా నీట్గా పెట్టామండి. పెట్టిన తర్వాత పాప కూడా బాగా ఫొటోస్ కూడా బాగా తీసుకున్నది. ఇంకా ఫొటోస్ కూడా బాగా తీసుకోవడం వల్ల లేట్ అయిందంటే మొత్తం ఫొటోస్ అన్నీ కూడా బాగా వచ్చాయి. నేను ఫొటోస్ కూడా ఒక 2 యాడ్ చేస్తాను. ఇంక మా చిన్న పాపకు ఫొటోస్ తీస్తుంటే ఇంక మా పెద్ద పాపకు నాకెందుకు తీయట్లేదు, నేను నాకు చేయట్లేదు అని చెప్పేసి మా పెద్ద పాప కూడా మా చిన్న పాప దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఫొటోస్ అయితే తీయించుకున్నదండి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత చేయడం ఒక ఎత్తు అంటే ఇంక తీయడం ఒక ఎత్తు. ఇంకా ఎందుకంటే బియ్యము కందిపప్పు కలిపి చేయడం వల్ల ఇంకా కందిపప్పు ఒక్కొక్కటి సింగిల్గా తీయడం వల్ల అదొక 1/2 అవర్ టైం అయితే పట్టేసింది. ఇంకా కేక్ కూడా నేనే ఇంట్లో రెడీ అయితే చేశానండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే చేశాను, సింపుల్గా అయితే చేశాను. ఇంకా పైన క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇంకా అలాగే అది కూడా టైం థీమే అనుకుని టైం ప్రకారంగా చేశాను, అది కూడా రెడీ. ఇంకా నేను మా హస్బెండ్ పెద్ద పాప చిన్న పాప అయితే కేక్ అయితే కట్ చేస్తాము. ఇంకా తర్వాత మా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఇంకా చిన్న పాప తినకూడదు కాబట్టి పెద్ద పాపకి మొత్తం అంతా పెట్టేశారు. ఇంకా మొత్తం కేక్ అదంతా కూడా ఇంకా తర్వాత కిందన